హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ థింగ్స్. ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో పెళ్లి పత్రిక రాయించాం కదా, ఆ పెళ్లి పత్రికని మా ఇంటి దేవుడు ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించాలన్నమాట. సో వెళ్తున్నాం. మాకు డైలీ హిందూపూర్ టు బెంగళూరు ట్రైన్ ఉంటుంది. మధ్యలో ఉద్దరహల్లి వస్తుంది. అక్కడ దిగేసి అక్కడ నుండి ఘాటికి వెళ్ళిపోతాం. నేను కుక్కే వీడియోలో చెప్పాను, ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కేలో, మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘాటిలో, అంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలమడకలో ఉంటారనేసి. ఇప్పుడు ఘాటికి వచ్చాము. యాక్చువల్లీ ఘాటి అనేది మాకు ఇంటి దేవుడు అనమాట. ముందర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెనకాల నరసింహస్వామి ఉంటారు. అది వెనకాల మనం వెళ్లి చూడలేం కాబట్టి మిర్రర్ లో మనకి చూపిస్తారనమాట ఘాటిలో. ఉద్దరహల్లి వచ్చేసింది. సారీ మనమే ఉద్దరహల్లికి వచ్చామన్నమాట. అండ్ సో హియర్ వీఆర్ డిస్కసింగ్ అనమాట, బస్ లో వెళ్ళాలా లేకుంటే ఆటో మాట్లాడుకొని పోవాలా అనేసి. యు నో వాట్, ఇక్కడ మా మమ్మీ వచ్చి నేను మీ డాడీ ముందర వెళ్తుంటాము వీడియో తీ అని చెప్పింది. సీరియస్లీ ఇది నిజం గైస్, అందుకే తీసా. రేషం చెట్లు హియర్. ఈ బ్యాగ్ నాకు ఇచ్చి వాళ్ళు మాత్రం చూడండి ఎలా వెళ్తున్నారు. నా ఉద్దరహల్లిలో దిగినామన్నమాట. ఇక్కడ నుండి ఘాటికి ఆటో ఆర్ బస్ లో వెళ్ళాలి. ఓకే, అండ్ ఫైనలీ వేరి చుట్టూ ఘాటి దేవస్థానం. అక్కడ గోపురం ఉంది కదా, అదే గుడి అన్నమాట. లోపలికి వెళ్ళాలి. అక్కడ చూడండి కోతి. ఇక్కడ కోతులు మాత్రం మామూలుగా ఉండవు. మనం మన వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి అన్ని నాగులు ఉన్నాయి. ఇక్కడ నుండి లాస్ట్ వరకు ఉన్నాయన్నమాట. ఆంటీ ఎవరో ఇక్కడ సరుకులు పెట్టేసి, అది అక్కడ వెళ్తున్నారే ఆంటీని. ఇక్కడ సరుకులు పెట్టేసి అవి చూసుకుంటా అంటావా, నేను వస్తానని చెప్పింది. ఎంత నమ్మకం చూడండి నా మీద ఆంటీకి. అన్నోన్ పర్సన్ కి అలా అప్పగించిపోతారా, కానీ నాకి పోయింది. అట్లుంటది మనతోటి. అక్క అని బావ వచ్చేసి డైరెక్ట్ బెంగళూరు నుండి ఘాటికి వచ్చేసి. భయం లేదా మీకు? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. శ్రతే పట్టుకో చూడలే. సో ఇది దర్శనానికి దారి, ధర్మ దర్శన. అండ్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళిన ప్రతిసారి ఇది చూడడం అయితే మర్చిపోకండి. మా అక్కకి జాబ్ వచ్చాక ఫస్ట్ శాలరీతో ఇక్కడ 15,001 రూపీ భోజనానికి, ఇంకా 2,501 రూపీ వచ్చేసి పూజకు అనుకుంటా. అంటే ప్రతి బర్త్డేకి, మా అక్క బర్త్డేకి ఇక్కడ పూజ చేస్తారనమాట మా అక్క పేరు చెప్పి. ఇక్కడ అయితే మనకి ఇప్పుడు అభిషేకం అలంకరణ జరుగుతుంది, అందుకే ఇక్కడ కూర్చున్నాం మేము. చాలా రష్ ఉంటుంది. కోతి కోతి అంతేలే, అయ్యలే. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. ప్రసాదం తినేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. పైన మనకి ప్రసాదం పెడతారు, డైలీ ఉంటుంది అక్కడ.
ఇక్కడే మనకి ప్రసాదం ఉంటుంది. స్వీట్ పొంగల్ అండ్ హాట్ పొంగల్ వచ్చి పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం తిన్న ప్లేట్స్ మనమే వాష్ చేసి అక్కడ పెట్టేయాలన్నమాట. సో సీ వాట్ మై సిస్టర్ ఈస్ డూయింగ్ హియర్. సరేలే వద్దు కానీ పద నువ్వు. వద్దు అని చెప్పినా వినలేదు. షాప్లు మూటలు మూటలు బొరుగులు ఉన్నాయి, అవి వద్దనేసి కొత్త రకం బొరుగులని ఇవే కొనింది గైస్. ఇక్కడ మా మమ్మీకి నేను స్క్రిప్ట్ చెప్తున్నా అనమాట. అలా వెళ్తుంది, నేను ఒక డైలాగ్ చెప్తాను, నువ్వు ఈ డైలాగ్ చెప్పు మమ్మీ అనేసి. చూడండి డైలాగ్ డెలివరీ. మా బొమ్మలు కొని మా ఇంకా కుక్క లేదా? అక్క బావ బెంగళూరుకి వెళ్ళారు. నేను అమ్మ డాడీ వచ్చేసి రిటర్న్ హిందూపూర్కి వెళ్తున్నాం. అది కూడా బస్లో. నాకు అస్సలు సరిపోదు బస్, కానీ తప్పదు కదా, వీ హ్యావ్ టు. ఇక్కడ సీట్ లేదనమాట. సో నేను మా మమ్మీ మీద కూర్చున్నా. మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. ఫేమస్ వైశాలి హోటల్లో లంచ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. బాయ్ బాయ్. That's it for today's video. See you in the next vlog. Until then, don't forget to like, share and subscribe to Gayatri's Things. Bye bye. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను